ఎపిసోడ్ మీరు చాలా మీరు కూడా సీనియర్ నాయకులు కాబట్టి తెలిసి జరిగిందా? తెలియక జరిగిందా? లేదంటే ఇది కూడా ఒక వ్యూహాత్మక భాగం అనుకోవాలా? సార్ నేను ఒక్క మాట అయితే స్పష్టంగా చెప్తా. రాజకీయాల్లో ఉండాలా వద్దా అనేది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం. ఎవరికైనా సరే. లేదు పార్టీ మారాలా అనేది కూడా వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం. ఇప్పుడు ఆయన నేను ఎక్కడ ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు. రాజకీయాలను పూర్తిగా తప్పుకుంటా అన్నాడు. అవును. డెఫినెట్లీ మాకు కొంత బాధ అయినా, ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు సీనియర్ లీడర్ ఉండాలనే కోరుకుంటారు ఎవరైనా. ఎందుకంటే పార్టీ పెట్టక ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి సంబంధించి కూడా ఏదైతే చార్టెడ్ అకౌంట్గా వాళ్ళ కంపెనీలకు సంబంధించి అన్ని ఉన్నారు. సో రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి ఉన్నారు ఆయన సాయిరెడ్డి గారు. సో జగన్మోహన్ రెడ్డి గారు పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పాలిటిక్స్లో నడపని టీటీడీ మెంబర్గా కూడా పనిచేశారు సాయిరెడ్డి గారు. సో అక్కడి నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా సో ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, ఆయన సేవలు మాకు అవసరం అని ఎవరైనా ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడైనా అనుకుంటారు. కానీ ఆయన ఆరోగ్య రీత్యానో వయసు రీత్యానో లేదు, ఇంక మనకి ఈ టైంలో ఇవన్నీ మనకి ఇంకా అవసరం లేదు, ఎందుకంటే ఇంత ప్రెజర్ ఈ ఏజ్లో మనం తీసుకోవడం అవసరం లేదు, మనం చేసినంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మనం చేసాం, ఇంకా చాలు రాజకీయాలు వదిలేద్దాం అని ఆయన అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తూనే మీరు కొనసాగితే బాగుంటుందని ఖచ్చితంగా ఎవరైనా అభిప్రాయం వ్యక్తం చేస్తారు. దీంట్లో ప్లానింగు ఇంకోటో లేదంటే ఆయన అన్నట్టు ఆయన భయపడి వెళ్ళిపోయాడనో, కేసులకు భయపడి వదిలేశాడనో అది కూడా అనుకోవడానికి ఎక్కడ లేదు. ఎందుకంటే మీ ప్రత్యర్థులు అనుకుంటున్నారు కదా సార్, మా ప్రత్యర్థులు మా మీద బురద జల్లడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. ఇప్పుడు సాయిరెడ్డి గారు లేకపోతే వాళ్ళకే ఆనందం కదా, మరి ఎందుకు వాళ్ళు బాధపడుతున్నారు అర్థం కాదు. బాధపడలేదు, వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇప్పుడు. ఎందుకు సాయిరెడ్డి గారు రాజీనామా చేశారని అడగండి, ఫోన్ చేసి సాయిరెడ్డి గారు నెంబర్ ఇస్తే అడగమని చెప్పండి వాళ్ళకి. లేకపోతే ఇప్పుడు వాళ్ళకి నిజంగా మంచిదే కదా ఆయన రాజీనామా చేస్తే, మరి వాళ్ళు ఆనందపడాల్సిన వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో తెలియట్లా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాధపడ్డారు, అరే సాయిరెడ్డి గారు ఉంటే బాగుండేది కదా, ఈ 4 ఏళ్ళు కూడా మనకి ఉంటే బాగుంటుంది కదా, కొంచెం ఆయన సేవలు మనం ఉపయోగించుకోవచ్చు కదా, కొంచెం సీనియర్గా ఉన్నారు కదా అని అందరూ అనుకున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాధపడ్డారు. దాంతోపాటు తెలుగుదేశం జనసేన కూడా బాధపడుతున్నారు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేస్తే. ఇది అది అర్థం కావట్లే వాళ్ళకి ఎందుకు బాధ వస్తుంది. ఆయన రాజీనామా నిర్ణయాన్ని మనకి ఇష్టం లేకపోయినా గౌరవిస్తూ ఆయన ఇప్పటి వరకు చేసినటువంటి సేవలను ఖచ్చితంగా పార్టీ అనేది మర్చిపోదు. దీంట్లో వ్యూహాత్మకం ఇంకోటో సార్ మేము స్ట్రైట్ పాలిటిక్స్ చేస్తాం, మళ్ళీ చెప్తున్నాం. మేము ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ పాలిటిక్స్. మమ్మల్ని పొత్తులు అడిగారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు 2014, 19 తర్వాత గవర్నమెంట్లో కేంద్ర మంత్రి పదవులు ఇస్తున్నారు, 2 మంత్రి పదవులు సహాయ మంత్రి. నేను పోలా. మళ్ళీ మొన్న ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారితో పొత్తు కుదిరినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మోడీ గారు పిలిచి పార్లమెంట్లో ఆ రోజు కలిసింది కూడా పార్లమెంట్లోనే పొత్తు మీరు పెట్టుకోండి, మాకు మీతో ఉండటమే ఇష్టం అన్నారు. కానీ మేము ఏ రాజకీయ పార్టీతో పెట్టుకోండి సార్, మీ మీద మాకు వ్యక్తిగతంగా ఏం లేవు, మేము రాజకీయ పార్టీగా మేము సింగిల్గా మా సిద్ధాంతం అలానే ఉన్నాం, సో మేము పెట్టుకో అన్నారు క్లియర్గా. సో మా స్టాండ్ అది, మేము చేస్తే డైరెక్ట్ పాలిటిక్స్ అంతే తప్ప ఎక్కడా కూడా ఇండైరెక్ట్గా వీళ్ళని అటు పంపించి వీళ్ళని ఇటు పంపించు ఆ టైప్ ఆఫ్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. అయ్యేది వెళ్తే మేము ఇప్పుడు 2009లోనే ముఖ్యమంత్రి అయ్యాలి సార్. ఇన్నిసార్లు కాదు సార్, 2014 ఎందుకు ఓడిపోతాం, మళ్ళీ 24 ఎందుకు ఓడిపోతాం, ఫెయిర్ పాలిటిక్స్ చేయబట్టే కదా. ఫెయిర్ పాలిటిక్స్ చేయకుండా చంద్రబాబు నాయుడు లాంటి పాలిటిక్స్ మేము చేస్తే కంటిన్యూ అధికారం మాదే, వాళ్ళు చంద్రబాబు నాయుడు సోదిలో ఉండడు. కానీ ఆ టైప్ ఆఫ్ రాజకీయాల కోసం దిగజారాలి అనేది మా వ్యక్తిత్వం కాదు. రాజకీయాల్లో గెలిపోవటములు సహజం, గెలిచినా ఓడినా మనం ఖచ్చితంగా ప్రజలతోనే ఉండాలి, మనం నిలబడ్డ దాని మీద ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు మన రైతు రుణమాఫీ చేస్తానని ఇంకోటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేవాడు, చేయలేం.